హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగి దానిపై ఉన్నటువంటి చెక్కంతా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల గింజలు కూడా తీసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ వేసుకోవాలి. అంతే. తర్వాత ఈజీగా ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మంచి ఫ్రెష్ క్లాత్లో వేసుకుని గట్టిగా పిండుకోవచ్చు. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన గుజ్జుతో మనం హల్వా కూడా చేసేసుకోవచ్చు. జ్యూస్ అంతా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ తీసుకొని ఫుల్ సైజ్ నిమ్మకాయ రసం అంతా కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన వగరు లేకుండా ఉంటుంది, కొంచెం స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. చాలా చల్లగా ఉంటుందండి. ఈ రసం తీసుకోగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.